హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం పెన్నీ డ్రాప్ చెక్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో, పెన్నీ డ్రాప్ అంటే నార్మల్‌గా మనము ఆహ్, మన ఇండియాలో ఏమంటామండి మనము రూపీసు, పైసా అంటాం కదా! అలాగే మీరు అదర్ కంట్రీస్‌లోకి వెళ్తులకి డాలర్సు, పెన్నీస్ అంటారు. అంటే ఓకే. మనం ఏం చేస్తామంటే వెరిఫై చేయడానికి ఒక ఇండియాలో అయితే ఏంటంటే ఒక రూపాయి వేసి దాన్ని వెరిఫై చేస్తామనమాట. అలాగే పెన్నీ అంటే పైసలు వేసి వాళ్ళు వెరిఫై చేస్తారు అకౌంట్‌ని. అవి ఈ అకౌంట్ ఈ కస్టమర్‌దా కాదా? ఈ అకౌంట్ అసలు యాక్టివ్‌లో ఉందా లేదా? ఈ కస్టమర్ యొక్క ఆహ్, ఎవరైతే మనం లోన్ ఇస్తున్నామో తర్వాత బ్యాంక్ అకౌంట్ ఇద్దరిది ఒకటే పేరా? సో, నేనిచ్చే లోన్ బెనిఫిషియరీకి కరెక్ట్‌గా వెళ్తున్నాయా లేదా? ఇవన్నీ చెక్ చేయటం కోసము డిస్బర్స్‌మెంట్ అయ్యి ఫుల్ అమౌంట్ అయ్యే కంటే ముందే ఏం చేస్తారంటే ఒక రూపాయి ఆ బ్యాంక్‌కు డ్రాప్ చేసి, ఆ బ్యాంక్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషను, కస్టమర్ ఇన్ఫర్మేషను అవన్నీ తీసుకుంటారు. మీరిక్కడ చూస్తే కస్టమరు సర్వీస్ ప్రొవైడర్‌కి ఇస్తారు. బ్యాంక్ ఏం చేస్తుందంటే ఒక రూ. 1 పెన్నీ డ్రాప్ చేస్తుంది. ఓకే. కేవైసీ మ్యాచ్ అయ్యి బ్యాంక్ డీటెయిల్స్ మ్యాచ్ అయిందనుకోండి, మీకు సక్సెస్ అయ్యి వస్తుంది. లేదు బ్యాంక్ డీటెయిల్స్ మ్యాచ్ అవ్వలేదనుకోండి, మీకు కేవైసీ మ్యాచ్ అవ్వలేదా లేదో తెలుస్తుంది. రెండోది అసలు పెన్నీ డ్రాపే ఫెయిల్ అవుతది. అంటే మీరిచ్చిన బ్యాంక్ డీటెయిల్సే అసలు రాంగ్‌గా ఉన్నాయనుకోండి, పెన్నీ డ్రాప్ ఫెయిల్ అవుతుంది. లేదా టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూడా ఫెయిల్ అవుతుంది. అంటే బ్యాంక్ అకౌంట్ నంబర్ రాంగ్ ఇవ్వడం ఇలాంటప్పుడు కూడా ఫెయిల్ అవుతుంది. సో, పెన్నీ డ్రాప్ అనేది ఒక్క రూపాయి ఫస్ట్ కస్టమర్ అకౌంట్ క్రెడిట్ ఇచ్చి దాన్ని వెరిఫై చేయడం. దీన్ని పెన్నీ డ్రాప్ అంటారు. సో, ఇది ఎలా జరుగుతుంది అనంటే, మనము ఒక కస్టమర్‌కి లోన్ ఇచ్చేటప్పుడు, మనం ఫస్టే ఏం చేస్తామంటే, ఒక రూపాయి వాళ్ళ అకౌంట్‌కి క్రెడిట్ ఇస్తాము. ఓకే. త్రూ మన ఎన్‌ఈఎఫ్‌టీ కానీ, ఐఎంపీఎస్ ద్వారా గాని ఒక రూ. 1 క్రెడిట్ ఇచ్చి, అతని యొక్క ఎందుకంటే తర్వాత డిస్బర్స్‌మెంట్ అయిన తర్వాత అరే! కరెక్ట్ అకౌంట్‌కెళ్ళిందా లేదా? రాంగ్ పర్సన్‌కెళ్ళిందా లేదా? అనకుండా ముందే మనం రూ. 1 క్రెడిట్ ఇచ్చి అన్నీ వెరిఫై చేసి తర్వాత లోన్ డిస్బర్స్‌మెంట్ అప్పుడు ఒకే అకౌంట్‌కి క్రెడిట్ ఇస్తాం. రివర్స్ పెన్నీ డ్రాప్ అంటే ఏంటంటే ఓకే. మనము పంపించిన రూ. 1 ట్రాన్సాక్షన్ పెన్నీ డ్రాపు ఆహ్, సక్సెస్‌ఫుల్ అయితే వెరిఫై అవుతుంది. లేదు అంటే క్రెడిటెడ్ టు బెనిఫిషియరీ అకౌంట్. లేదంటే అది రివర్స్ అయిపోతుంది. సో, ఫెయిల్యూర్, అన్‌సక్సెస్‌ఫుల్ అంటే మనము ఉన్న బెనిఫిషియరీ నేమ్ గాని, అకౌంట్ నంబర్ గాని ఇవేమన్నా గనక మిస్ మ్యాచ్ అవుతే ఇది అన్‌సక్సెస్‌ఫుల్ అవుతుంది. సో, అప్పుడు బ్యాంక్ వాళ్ళు కస్టమర్‌ని అడగొచ్చు. మీరిచ్చిన అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్‌గా లేవు. మీరు ఇవ్వడం రాంగ్‌గా ఇచ్చారేమో కరెక్ట్‌గా ఇవ్వండి అని చెప్పేసి మళ్ళీ రూ. 1 డ్రాప్ చేస్తారు. సో, ఇంపార్టెంట్ ఎందుకిది అవసరము అనంటే, బెనిఫిషియరీ అకౌంట్ అసలు ఎగ్జిస్టింగ్ ఉందా? లేదా? అది కస్టమర్ పేరు అతని పేరు మీదే ఉందా? లేదా? అకౌంట్ యాక్టివ్‌లో ఉందా? లేదంటే క్లోజ్ అయ్యి ఉందా? ఫ్రీజ్ అయిందా? లేదంటే దీని మీద ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఇతనేమన్నా ఫ్రాడ్ చేసున్నాడా? ఇలాంటియన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. సో, కస్టమర్‌ని ఆన్ బోర్డ్ చేసేటప్పుడే అంటే మనం కస్టమర్‌ని క్రియేట్ చేసేటప్పుడే ఈ పెన్నీ డ్రాప్ ఏస్తాం కాబట్టి డిస్బర్స్‌మెంట్ అయ్యేటప్పటికి మనకి అతని యొక్క స్టేటస్ అనేది ఓనర్‌షిప్ అనేది తెలిసిపోతుంది. సో, ఇది పెన్నీ డ్రాప్ వెరిఫికేషన్ ప్రాసెస్సు. టెక్నికల్‌గా ఎలాగా జరుగుతుంది. సో, కస్టమర్ అకౌంట్ వాలిడ్ అయితే ఆహ్, ఇన్‌వాలిడ్ అయితే డ్రాప్ అవుద్ది. వాలిడ్ అయితే సక్సెస్ అవుతుంది. సో, కస్టమరు బ్యాంకు నంబరు, ఐఎఫ్ఎస్‌సి కోడ్ థర్డ్ పార్టీ ఏపీఐస్‌కి ఇస్తారు. వాళ్ళు ఆ రూ. 1 అదర్ బ్యాంక్‌కి పంపిస్తారు. అది గనక ఇనాక్టివ్ అకౌంట్ అయితే ఫెయిల్ అయిపోతుంది. యాక్టివ్ అకౌంట్ అయితే రూ. 1 క్రెడిట్ అవుతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి.